ఈరోజు మన ఈ వీడియోలో కుంభరాశి కుంభలగ్నంలో జన్మించిన వాళ్ళకి సంబంధించి విడాకులు జరగడం సపరేషన్కి సంబంధించి ఏ గ్రహాలు కారణమవుతాయి, ఏ గ్రహాలు చార్ట్లో ఏ రకంగా ఉంటే మీకు ఎక్కువగా భార్యాభర్తల మధ్య తొందరగా అంటే హనీమూన్ పీరియడ్ ఎండ్ అయ్యేలోపే లవ్ లస్ట్ ఇవన్నీ కూడా డెడ్ అయిపోవడం, అలాగే సపరేషన్ దాకా వెళ్ళడం, విడాకులు తీసుకోవాల్సి రావడం, లేకపోతే వివాహం చేసుకున్న కాడి నుంచి నరకం అంటే నరకంలోకి వెళ్ళామా అనిపించే కాంబినేషన్లు ఏంటి, ఏ గ్రహాలు ఉండడం వల్ల మీకు అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి, అలాగే ఎక్కువ శాతం డామినేటింగ్ చీటింగ్ పార్ట్నర్స్ రావడానికి ఏ గ్రహాల కారణంతో పాటు ఏ రెమెడీస్ చేసుకుంటే చాలా వరకు వచ్చిన వివాహ బంధం అనేది గొడవలు లేకుండా సపరేషన్ లేకుండా ముందుకు వెళ్తుంది అనే విషయాలతో ఈ వీడియోని ముందుకు తీసుకొస్తున్నాం. స్కిప్ చేయకుండా చూడండి. గాయత్రి జ్యోతిష్యాలయం. ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగిపోయారా? దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయటపడలేనేమోనని భయపడుతున్నారా? ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు, ప్రేమించిన వారు మోసం చేయడం, భార్యాభర్తల మధ్య విభేదాలు, ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం. మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం, నవాంశ, దశాంశ, చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్యల ద్వారా తెలియజేయబడును. ఈ పరిష్కారాలను పాటించిన 40 రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది. గాయత్రి జ్యోతిష్యాలయం. అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. గాయత్రి జ్యోతిష్యాలయం. దీనికోసం మీరు మీ పేరు, పుట్టిన తేదీ, సమయం, ఊరు వంటి వివరాలతో 2000 రూపాయలు ఫోన్ పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ తీసి 9160803649 నెంబర్కు వాట్సాప్ చేయండి. 7 రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువు గారు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు. స్వయంగా గురువు గారిని కలుసుకోవాలి అనుకునేవారు 9160803649కి కాల్ చేయండి. గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతకన్నా ఆదరిస్తున్న కుంభరాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియోలో కుంభరాశిలో జన్మించిన వారికి సంబంధించి వివాహం తర్వాత తొందరగా సపరేషను, విడిగా ఉండడం, వేరే చోట, లేకపోతే డైవర్స్ దాకా రావడానికి కారణాలు ఏంటి, ఇంకో పెళ్ళి అయిందా లేదో పక్కన పెడితే డైవర్స్ లేకుండానే ఇద్దరు కూడా ఎందుకు విడిపోయారో అర్థం కాని పరిస్థితులు, ఇలాంటివి ఏ గ్రహాల వల్ల ఎక్కువ జరుగుతూ ఉంటాయి, కుంభరాశి వారి జీవితంలో, కుంభలగ్నం వారి జీవితంలో ఎక్కువగా ప్రభావితం చేసే గ్రహాలు ఏంటనే విషయాన్ని తెలుసుకున్నాం. ఈ టాపిక్ తీసుకోవడానికి కారణం ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఈ రోజుల్లో వివాహ వ్యవస్థ మీద నమ్మకం కానీ, లేకపోతే భార్యాభర్తలు పెళ్లి చేసుకున్న తర్వాత ఎలాగోలా కలిసి ఉందాం కానీ ఓర్పు లేకపోవడం, ఇద్దరికి సంపాదన ఉండడం, లేకపోతే ఒకరికి సంపాదన నుండి ఒకరు లేకపోవడం, ఏదో ఒకరిని భారంగా వాళ్ళకి ఏదో మేపుతున్నాం అనే భావనగా ఎక్కువగా ఉండడం, ఒకరు డౌన్ అయినప్పుడు ఒకరు చేయూతనిచ్చి తీసుకురాకుండా ఆ టైంలో వాళ్ళని బాగా హింసించడం, అవి డైవర్స్ దాకా వెళ్ళడం, దీనివల్ల పిల్లలు సఫర్ అవ్వడం. కొంతమంది ఏంటంటే నరకం అనమాట, వివాహం చేసుకున్న కాడి నుంచి కూడా నరకంలో పడ్డమేనమాట. లైఫ్ ఒక 10 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా ఒక నరకంలాగా వివాహ జీవితం ఉండడానికి కారణం ఏంటి, ఏ గ్రహాల వల్ల అలా జరుగుతుంది. దీంతోపాటు చాలామంది చూడండి, భార్య మోసం చేయడం వల్ల భర్త సూసైడ్ చేసుకోవడం, భర్త ఇబ్బందులు పెట్టడం వల్ల భార్య సూసైడ్ చేసుకోవడం, పేపర్లో వీటిలో చూస్తున్నాం చీటింగ్ పార్ట్నర్స్. ఇలాంటివన్నీ కూడా జాతక చక్రంలో ఏ గ్రహాల వల్ల కలుగుతాయి, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు ఇలాంటి ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇక మెయిన్గా ఎక్కువ శాతం మీ జాతక చక్రంలో కనుక మీ జాతక చక్రంలో కనుక 7, 8, 9 స్థానాల్లో అంటే మీ కుంభరాశి కుంభలగ్నం వాళ్ళకి 7, 8, 9 స్థానాల్లో శుక్రకేతువులు ఉంటే, అంటే శుక్రుడు కేతువు కలిసి ఉంటే, అది కూడా డిగ్రీస్ చూడండి 10 degrees లోపు ఉంటే, శుక్రుడికి కేతువుకి మధ్య డిఫరెన్స్ అనేది 10 degrees మధ్య ఉంటే మీరు ఖచ్చితంగా వివాహం అనేది మళ్ళీ శుక్రకేతువులు ఖచ్చితంగా ఉన్నవాళ్ళు చేసుకోవడం చాలా చాలా మంచిది. ఎందుకంటే వీళ్ళకి డిజైర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, దీంట్లోని సాటిస్ఫాక్షన్ ఉండదు. ముఖ్యంగా సెక్సువల్ డిజైర్స్ కానివ్వండి, వాళ్ళకి వచ్చే పార్ట్నర్స్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ కానివ్వండి, వీళ్ళకి ఉండే ఫ్యాంటసీస్ కానివ్వండి, వీళ్ళకి కంట్రోలింగ్ కానివ్వండి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా అదే ఉండేలా అలాంటి పార్ట్నర్ ఉండేలా చూసుకుంటే చాలా వరకు వీళ్ళకి ఏదో పులికి పులి సింహం అన్నట్టుగా జోడి అనేది కరెక్ట్గా ఉంటుంది. కొట్టుకున్నా తిట్టుకున్నా మళ్ళీ
వాళ్ళిద్దరి మధ్య కొన్ని అవసరాల వల్ల వాళ్ళిద్దరి మధ్య ఉన్న కొన్ని ఫ్యాంటసీలు మ్యాచ్ అవ్వడం వల్ల కలిసి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక ఈ రెండింటికి ఇది ఉంటేనే దారుణం అంటే ఈ కుజశనులు కూడా ఎక్కడో చోట జాతక చక్రంలో ఈ శుక్రకేతువులు మాత్రం 7-8 స్థానాల్లో ఉండి ఈ కుజశనులు జాతక చక్రంలో ఎక్కడున్నా సరే ఇంకా దారుణంగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. మీ ప్రవర్తన కానీ మీరు కానీ ఏదో ప్రీ ప్లాన్డ్ మ్యారేజ్ అంటారు అనమాట. దాన్ని చాలా రూడ్గా ఉండడం, వచ్చిన భార్య అయితే భర్త అయితే భార్యని బాగా కంట్రోల్ చేయాలనుకోవడం, వాళ్ళ ఆస్తులు కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన అన్ని విషయాలు మీ కంట్రోల్లో ఉండాలనుకోవడం, వాళ్ళ చుట్టాలు కానివ్వండి, వాళ్ళ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎవరు కూడా మీ ఇంట్లో ఉండకూడదు, లేకపోతే వాళ్ళ ఇంటికి రాకూడదు, ఇలాంటి ధోరణి ఎక్కువగా మీలో ఉండే అవకాశం ఉంటుంది. దీనివల్ల చాలా వరకు డైవర్స్ దాకా వెళ్ళడం, లేకపోతే విడిపోవడం అనేవి ఎదుర్కోవడం, తెలుసుకున్నప్పటికీ కూడా తర్వాత జీవితం ఏమీ కనిపించకపోవడం, ఒక మ్యారేజ్ 2 మ్యారేజ్ల తర్వాత కూడా ఈ కుజశనులు శుక్రకేతులు కాంబినేషన్ వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఈ శుక్రకేతువులు జాతక చక్రంలో లేరనుకున్న వాళ్ళు నవాంశలో ఎక్కడ శుక్రకేతువులు ఉన్నా సరే మ్యారేజ్లో ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక మీ విషయం ఇది. ఇప్పుడు స్పౌస్ మీకు ఎవరైతే భార్య అయితే భర్త అయితే భర్త జాతకం చూసుకున్నప్పుడు ఇలాంటి కాంబినేషన్ ఉంటే మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు బతుకుండగానే నరకం చూపించేస్తారు మీకు. వీళ్ళకి 7, 8, 9లో మీకు శుక్రకేతువులు ఉండి కుజశనులు ఎక్కడున్నా సరే వీళ్ళు ఏంటంటే వీళ్ళ పర్సనాలిటీస్ ఎలా ఉంటాయంటే వీళ్ళకి ఈగో ఎక్కువగా ఉండడం, వీళ్ళు చెప్పిందే జరగాలనుకోవడం, బాగా కోపం వచ్చేయడం, అస్సలు జాలి కరుణ ఇవన్నీ ఉండకపోవడం, వాళ్ళ పనులు వాళ్ళ స్వార్థం, వాళ్ళకి కావాల్సింది తప్ప వేరే వాటి గురించి ఆలోచించకపోవడం, పిల్లలతో అంటే ఇక వచ్చిన భర్త భార్య వీళ్ళ దగ్గర పడి ఉండాలి, వీళ్ళకి చెప్పినట్టుగా ఉండాలి అనే ధోరణి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మోస్ట్ డేంజరస్ కాంబినేషన్ అనమాట ఇది. వివాహ వ్యవస్థలోను ఇప్పుడు చాలా వరకు డైవర్స్ అవడంలోనూ ముఖ్య పాత్ర వహించేదంతా కూడా శుక్రకేతువులు ఇలా ఉన్నవాళ్ళు. వీళ్ళు ఎలా ఉన్నవాళ్ళు మళ్ళీ 7, 8, 9లో శుక్రకేతువులు దొరుకుతారు. ఎందుకు దొరకరు? శుక్రకేతువులు ఉన్న వాళ్ళని చేసుకోవడమే చాలా మంచిది. లేదంటే మాత్రం మీకు ఒక పెళ్లికి 2వ పెళ్లి కూడా క్యాన్సిల్ అయిపోవడం, లేదంటే అసలు జీవితాంతం ఒక నరకం లాగా ఆ మ్యారేజ్ అనేది ఉండడం జరిగే అవకాశం ఉంటుంది. చాలా వరకు డైవర్స్ అవ్వడానికి సపరేషను, ఒకళ్ళ మధ్య ఒకరికి సరైన ప్రేమ ఇవన్నీ లేకుండా గొడవలు ఎక్కువ జరగడం, ఇలా ఇబ్బందులు కలగడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆడవాళ్ళకైతేనేమో 8th లార్డ్ అనమాట. కుంభరాశి కుంభలగ్నంలో ఆడవాళ్ళకి 8th లార్డ్ బుధుడు, మగవాళ్ళకైతే మాత్రం 2nd లార్డ్ గురువు అనమాట. వీళ్ళిద్దరూ కనుక ఇప్పుడు మగవాళ్ళకి వచ్చేద్దాం. మగవాళ్ళ విషయానికి వస్తే గురుడు కనుక మీకు 2nd లార్డ్ ఎవరైతే ఉన్నారో గురువు కనుక మీకు నవాంశలో పాపగ్రహాల రాశులు రవి కుజ శని రాశులు అంటే ఏంటంటే మేషరాశి కానీ కుజుడికి సంబంధించిన మేషం వృశ్చిక రాశి కానీ శనికి సంబంధించిన మకరం కుంభరాశుల్లో ఉంటే చాలా వరకు మీకు డైవర్స్ అయ్యే అవకాశం, సపరేషన్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇది కంపల్సరీ కాంబినేషన్ అనమాట ఇది. అలాగే ఆడవాళ్ళ విషయానికి వస్తే కుంభరాశి కుంభలగ్నంలో జన్మించిన వాళ్ళకి బుధుడు, అష్టమాధిపతి బుధుడు ఉన్నాడు కదా, ఈ బుధుడు కనుక D9 చార్ట్లో, D9 చార్ట్ అంటే నవాంశ చార్ట్లో పాపగ్రహాల రాశి మనం చెప్పుకున్నాం కదా, రవి సింహరాశి, కుజుడికి సంబంధించిన మేషం వృశ్చికం, శనికి సంబంధించిన మకరం కుంభంలో ఉంటే చాలా వరకు డైవర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా ఉన్న డైవర్స్ అయింది అంటే ఏంటంటే మీకు ఏదైతే ఈ మగవాళ్ళకి మళ్ళీ ఈ గురువు కనుక ఒక 2 పాపగ్రహాలతో నవాంశ చార్ట్లో ఉంటే, పాపగ్రహాలు అనేవి రవి కుజ శని రాహు కేతువులు, ఒక 2 పాపగ్రహాలతో నవాంశ చార్ట్లో ఇప్పుడు చెప్పిన రాసుల్లో ఉన్న లేకపోతే వేరే చోట ఉన్న, అలాగే బుధుడు కనుక నవాంశ చార్ట్లో ఇప్పుడు చెప్పిన పాపగ్రహాలు 2 కలిసి ఉన్న కొంతవరకు సపరేషను కలిసి రాకపోవడం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక దీంతో పాటు 7వ స్థానం మీకు 7వ స్థానం అనగానే సింహరాశి. ఈ సింహరాశిలో రవి కుజ శని రాహు కేతువుల్లో 2 గ్రహాలు కానీ 3 గ్రహాలు ఉంటే, 2 గ్రహాలు ఒక సాత్విక గ్రహం ఉన్న 3 గ్రహాలు ఉంటే చాలా వరకు డైవర్సు సపరేషన్ ఉండే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కేతు ఉన్నాడు అనుకోండి, కేతువు ఉన్నా సరే చాలా వరకు రాహు లగ్నంలో ఉండే కేతువుతో ఇంకో శని, కేతువుతో ఇంకో రవి ఎవరు ఉన్నా సరే చాలా వరకు వీళ్ళకి నరకమేనమాట. చాలా వరకు ఆ మ్యారేజ్ లైఫ్ అనేది చాలా నరకం అనమాట. వచ్చిన భర్తతో ఎంత సర్దుకుపోదామన్నా, ఎంత చక్కగా ఉందాం అనుకున్నా, ఎంత హ్యాపీగా ఉందామన్నా అతని ఆలోచనలు ఏంటో, అతని అభిప్రాయాలు ఏంటో, అతను అసలు ఏమి అర్థమవుతుందో, వాళ్ళ కుటుంబం ఏంటో అర్థం కాదు. అలాగే మగవాళ్ళ జాతకంలో 7వ కేతుతో కలిసి ఇంకో పాపగ్రహం రవో శనో క్షమించాలి కుజుడో ఎవరున్నా సరే, లేకపోతే
ఉట్టి కేతు ఉన్నా సరే కొంతమందికి ఆ కేతుని శని చూసినా సరే కేతు అక్కడ కనపడ్డాడంటే ఆ మగవాళ్ళకైనా అసలు ఆ భార్య ఏంటో, ఆ భార్య కుటుంబం ఏంటో, ఆ భార్యకి ఏం కావాలో, ఏం చేయాలో ఏంటో, ఏం చేస్తే తను సంతృప్తి పడుతో అర్థం కాక నరకం చూసే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత కాంబినేషన్ ఏంటంటే ఎక్కువగా మన సంసార జీవితం వచ్చే భార్య భర్త ఎవరైనా సరే ఎలా ఉంటారు, మనకి వాళ్ళకి మధ్య అనుబంధం కానీ వాళ్ళతో ఉండే రిలేషన్స్ కానీ ఎలా ఉంటాయనేది సప్తమ స్థానాధిపతి మీద ఆధారపడి ఉంటుంది. ఆ సప్తమ స్థానాధిపతి కనుక మీ 6వ స్థానాధిపతితో కానీ 8వ స్థానాధిపతితో కానీ 12వ స్థానాధిపతి అంటే మీకు జాతక చక్రంలో చంద్ర రవుల కాంబినేషన్ ఉన్న, రవిబుధుల కాంబినేషన్ ఉన్న, రవిశని కాంబినేషన్లో ఉన్న చాలా వరకు సపరేషను, గొడవలు, తగాదాలు, కొన్ని కేసుల్లో డైవర్స్ అవ్వడం ఇలాంటివి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. చాలా వరకు ఇలాంటి కాంబినేషన్ ఉన్నవాళ్ళు మ్యారేజ్కి ముందు రెమెడీస్ చేసుకుని, మన పెద్దవాళ్ళు చెప్పిన రెమెడీస్ చేసుకుని ఒకసారి లాస్ట్లో డిస్కస్ చేద్దాం, చేసుకుని మ్యారేజ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇక అలా కాకుండా మీ సప్తమాధిపతి అయిన రవి రాహువు శనితో కలిసి ఉంటే ఎక్కడైనా సరే జాతక చక్రంలో ఇది చాలా వరకు కూడా భార్య కానీ భర్త కానీ ఒకరిని చీట్ చేసే కాంబినేషన్ అనమాట. అంటే వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారని కాదు, కానీ మ్యారేజ్ బిఫోర్ లేని ప్రపంచాన్ని చూపించి వాళ్ళకి లేని జాబులు లేనివి చూపించేసి మ్యారేజ్ అయిన తర్వాత అదంతా ప్యాక్ మోడల్లా కూలుకుపోవడం, లేకపోతే వీళ్ళ డబ్బుల్ని వీటిని వాడేసుకుని చాలా వరకు బాధ పెట్టడం, లేకపోతే వాళ్ళకి మ్యారేజ్ బిఫోరే ఏదో సంబంధం ఉండి వాళ్ళతో డీప్ రిలేషన్స్ మిమ్మల్ని చేసుకుని మిమ్మల్ని పట్టించుకోకుండా మిమ్మల్ని మీరు వదిలేయడం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా సప్తమాధిపతి అయిన రవి రాహు శనితో కలిసి ఎక్కడున్నా సరే ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఇక తర్వాత ఏంటంటే ఈ 11వ స్థానాన్ని, 2వ స్థానాన్ని, మీ 5వ స్థానాన్ని, 8వ స్థానాన్ని ద్విస్వభావ రాశుల స్థానాలు అంటారనమాట. అంటే ఏంటంటే ఇక్కడ ఉన్న ధనుసు రాశి కానీ, మీన రాశి కానీ, మిథున రాశి కానీ, లేదంటే కన్యా రాశి కానీ ద్విస్వభావ రాశులు అంటారనమాట. అంటే 2 రకాల ఫలితాలు వస్తాయి. ఇలాంటి రాశుల్లో ఏ గ్రహాలైనా సరే 3 గ్రహాలు కానీ 2 గ్రహాలు కానీ, ఇక్కడ గురువు శుక్రుడు ఉన్నా సరే, ఎందుకంటే శుక్రుడు ఉచ్చలో ఉంటాడు, గురువు కొంతవరకు ఈ మ్యారేజ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. గురు శుక్రులు ఉన్నా లేదంటే 2-3 గ్రహాలు ఉన్న ఈ ద్విస్వభావ రాశుల్లో కొంతవరకు సపరేషను, మ్యారేజ్ విషయంలో సంతృప్తి లేకపోవడం, దానివల్ల గొడవలు వేరుగా ఉండడం అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే ఒక రేర్ కాంబినేషను, అది అందరికీ ఉంటుందని చెప్పలేము, కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదు అనమాట. అది ఎలా అంటే ఎవరికైనా సరే కుంభరాశి కుంభలగ్నంలో జన్మించిన వాళ్ళకి సప్తమాధిపతి అయిన రవి తులారాశిలో ఉంటే, ఎవరికో కానీ జరగదు కానీ తులారాశిలో ఉంటే ఈ తులా లగ్నం వాళ్ళు కానీ తులారాశి వాళ్ళు కానీ మీరు మ్యారేజ్ చేసుకోకూడదు, చిత్త పరిస్థితుల్లో చేసుకోకూడదు. చేసుకుంటే కంపల్సరీ డైవర్స్ అనేది అయ్యే అవకాశం ఉంటుంది. ఇది రేర్గా ఉంటుంది, మన దరిద్రం పోకపోతే మనకు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే సప్తమాధిపతి రవి ఎప్పుడు కూడా తులారాశిలో నీచి పడతాడు. ఇక్కడ నీచి పట్టిన లగ్నం వ్యక్తులను చేసుకోవడం వల్ల కూడా సపరేషన్ డైవర్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా రెమెడీస్ విషయానికి వచ్చి ఏంటంటే ముందు ఒకరినొకరు ఇష్టమైతేనే మ్యారేజ్ చేసుకోవడం. అసలు మ్యారేజ్ అయిన తర్వాత భార్య డౌన్ అవ్వచ్చు కొన్నాళ్ళు, అంటే ఫైనాన్షియల్గా కానివ్వండి, హెల్త్ విషయాల్లో కానివ్వండి, లేకపోతే తన జాతకం తలరాత పోగాక, లేకపోతే భర్త కొంతవరకు మగవాళ్ళు ఫైనాన్షియల్గా కొంతకాలం ఏంటంటే అప్పుడు దాకా ఒక 25కి చేసుకున్న వాళ్ళకి ఏంటంటే బాధ్యతలు లేకపోవడం, అప్పుడు దాకా అల్లర్చలు కదా సడన్గా వివాహంలోకి ఎంటర్ అవ్వడం, వీళ్ళు అప్పటి నుంచి ఒకవేళ మీరు ఉద్యోగం చేసే భార్య అయితే నువ్వు సంపాదించట్లేదు అనడం, అత్త మామ అందరూ కలిసి దాడి చేయడం, తనని బాగా ఇబ్బంది పెట్టడం, ఇలా అనమాట. కొంతవరకు ఎక్కువ శాతం ఫస్ట్ అర్థం చేసుకోవాలి, కొంత టైం ఇవ్వాలన్నమాట. ఎంత టైం ఇస్తాం ఏంటి అంటే మన తలరాత ప్రకారమే వెళ్ళిద్ది కాబట్టి జాతకం, కొంతవరకు టైం ఇచ్చి ఒళ్ళు దగ్గర పెట్టుకుని కాపురం చేసుకుంటే చాలా వరకు కొన్నాళ్ళకి మగవాళ్ళు ఎప్పుడు కూడా ఒక బిడ్డ పుట్టిన తర్వాత మారుతాడు అనే సామెత కూడా ఉంది కాబనమాట. ఆ లోపు చాలామంది చేసే తప్పుల వల్ల వాళ్ళ జీవితాలు వాళ్ళే నాశనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఆస్ట్రాలజికల్గా రెమెడీస్ ఏంటంటే మనకి శాస్త్రాల్లో పురాణాల్లో ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి, మ్యారేజ్లో సెకండ్ మ్యారేజ్ ఇలాంటివి చూపిస్తున్నప్పుడు కుంభ వివాహం అని కొన్ని రకాల పద్ధతులు సూచించారనమాట. యూట్యూబ్లో చెప్పరు, అవి చేయకూడదు, ఈ చేయడం వల్ల ఉపయోగం లేదు, ఇదేదేదో రకంగా యూట్యూబ్లో ప్రచారం చేస్తున్నారనమాట. కాబట్టి అవన్నీ నేను చెప్పానని ఎవరు చెప్పాను కదా, మన పెద్దవాళ్ళు వాటిలన్నీ సూచించి ఆ రెమెడీలు చేసే వరకు వివాహం చేయడం వలన అప్పుడు డైవర్స్ కేసులు కానీ సపరేషన్లు కానీ తక్కువ ఉండేవి. ఎవరు పర్ఫెక్ట్గా మ్యారేజ్ లైఫ్లో ఎలాగోలా సర్దుకుపోయి ఉంటున్నారనమాట. కాబట్టి అలాంటి రెమెడీలు చేసుకోవడం వల్ల కూడా చాలా వరకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ
ఈ కాంబినేషన్ జాతకంలో ఉన్నప్పటికీ కూడా ఎక్కువ శాతం మీకు పాపగ్రహాల దశలు అంతర్దశలు వచ్చినప్పుడే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ పాపగ్రహాల దశలు అంతర్దశలు ఏంటి? రవి, కుజ, శని, రాహు, కేతువుల దశలు అంతర్దశలు వచ్చినప్పుడు ఈ సపరేషన్కి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఎప్పుడైనా గొడవలు అయినప్పుడు మీ జాతకంలో ఏ దశలు అంతర్దశలు ఎలా ఉన్నాయో చూసుకుని దానికి సంబంధించిన రెమెడీలు చేసుకోవడం వల్ల కూడా ఆ తాత్కాలికంగా ఉన్న ఇబ్బంది తగ్గి కొంతవరకు మేలు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.